మరొకసారి ఈ గ్రో విత్ కెనరా వర్క్‌షాప్‌కి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున స్వాగతమండి. సో, ఈ నెల గ్రో విత్ కెనరా వర్క్‌షాప్‌లో మనమేం నేర్చుకోబోతున్నామంటే, హౌ టు క్రియేట్ ఎ ఫ్రీ వెబ్‌సైట్. మన బిజినెస్‌కి ఒక ఫ్రీ వెబ్‌సైట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. దాని గురించి ఈరోజు వర్క్‌షాప్ అనేది ఉంటుంది. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే గనక వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత, దీని ద్వారాగా మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటనేది చూడబోతున్నాము మన బిజినెస్ కోసం. రెండవదొచ్చేసి ఇది సింపుల్ స్టెప్స్‌లో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏ టూల్‌ని యూజ్ చేసుకొని మనం ఈ వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, కొంచెం కంపారిజన్ గూడా చేద్దామండి. చాలా వరకు టూల్స్ అయితే మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవడానికి. కానీ మనకి ఏదైతే బెస్ట్ ఉంటుంది ప్లస్ ఈ కంపారిజన్ అనేది గూడా చేద్దాం ఒకసారి. ప్లస్ కొంచెం రిసోర్స్ లింక్స్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తామనమాట. అకార్డింగ్ టు ఫోర్బ్స్ 2023 సంవత్సరంన నియర్లీ ఒక 1.13 బిలియన్ వెబ్‌సైట్స్ అయితే క్రియేట్ చేశారనమాట. అలాగే ఒక ఫ్రెష్ వెబ్‌సైట్స్ అనేది ఎవ్రీ 3 సెకండ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఇన్ ఇండియాలో 43% స్మాల్ బిజినెసెస్ అనేది వాళ్ళ బిజినెస్ కోసం వెబ్‌సైట్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. వెబ్‌సైట్ మన బిజినెస్ కోసం ఉంటే గనక ఎలా మనకి బెనిఫిట్‌గా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అంటే ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుందండి మన కస్టమర్స్‌కి మన మీద. రెండవది వచ్చేసి విజిబిలిటీ అండ్ రీచ్ అన్నమాట. సో, ప్రతి కస్టమర్ మన షాప్‌కి రావాలి అని ఉండకూడదు. వాళ్ళు ఆన్‌లైన్ ద్వారా కూడా ఇంటర్నెట్ యూజ్ చేసి ఆర్డర్ చేయడం గానీ, మన బిజినెస్ ఎన్నింటికి ఓపెన్ అవుతుంది, ఎన్నింటికి క్లోజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఈజీగా మొబైల్ ద్వారాగానే అవైలబుల్ ఉంటుంది. మూడవదొచ్చేసి కస్టమర్ కన్వీనియన్స్ అన్నమాట. సో, ప్రతిసారి కస్టమర్ షాప్‌కి రావాలన్నా కూడా ఒక్కొక్కసారి కుదరదు. అలాంటి సమయంలో వాళ్ళు వెబ్‌సైట్ లైక్ ఆన్‌లైన్‌లో మన బిజినెస్ పేరు వెతికినప్పుడు మన వెబ్‌సైట్ ఓపెన్ అవుతే, అక్కడే వాళ్ళకి షాపింగ్ గాని, ఏమన్నా ఆర్డర్ పెట్టుకోవాలి ఇలా ఏమన్నా ఉంటే వాళ్ళు ఈజీగా దీన్ని చేసుకోగలుగుతారు. ఫోర్త్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే గనక కాస్ట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ అండి. సో, బై చాన్స్ మనం ఇలాగ మార్కెటింగ్ చేసుకోవాలి, లైక్ కొత్త ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన కస్టమర్స్‌కి తెలియాలి అంటే, మన వెబ్‌సైట్ ద్వారాగానే అది మనం చేసుకోవచ్చనమాట. సో, కాస్ట్ అనేది ఇందులో మనకి సేవ్ అవుతుంది కొద్ది వరకు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఇదొక డైరెక్ట్ సేల్స్ ఛానెల్ లాగా అండి. సో, నేను ఇక్కడి నుంచి గూడా మీ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఎనీ స్టేట్ వాళ్ళు గూడా ఈ మీ ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చనమాట. ఈ ఆప్షన్ అయితే వెబ్‌సైట్ ద్వారాగా మనకి అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఈ పర్టిక్యులర్ స్లైడ్‌లో మనకి ఈజీగా ఒక 5 స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా? ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సెట్ యూర్ గోల్ అన్నమాట. సో, మనం ఈ వెబ్‌సైట్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? ఇది మనకి క్లియర్‌గా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా డిఫరెంట్ వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి టూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ మనము యూజర్ ఫ్రెండ్లీగా ఏదైతే ఉంటుందో ఈజీగా క్రియేట్ చేసుకోవడానికి ఏదైతే ఉంటుందో అలాంటి ఒక టూల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మూడవ పాయింట్ ఏంటంటే సెలెక్ట్ డొమైన్ అండ్ హోస్టింగ్ అన్నమాట. లైక్ ఈ వెబ్‌సైట్‌ని తయారు చేసిన తర్వాత హోస్టింగ్ లైక్ పబ్లిష్ చేయడానికి దీనికొక హోస్టింగ్ లేదంటే డొమైన్ అనేది కావాల్సుంటుంది. సో, వాళ్ళని కూడా మనము సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. ఫోర్త్ స్టెప్ ఏంటంటే, మన వెబ్‌సైట్‌ని మంచిగా డిజైన్ జేసుకోవాలనమాట. ప్రాపర్ అప్రోప్రియేట్ టెంప్లేట్స్ అనేది యూజ్ చేసుకోవాల్సుంటుంది. అలాగే పబ్లిష్ యూర్ సైట్ అనమాట. ఓకేనా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇక్కడ ఒక మనము రిసర్చ్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ద యూజర్ ఫ్రెండ్లీ టూల్ ఏంటంటే విక్స్ డాట్ కామ్. విక్స్ డాట్ కామ్ అనేది ఒక వెబ్‌సైట్ క్రియేషన్ టూల్ అన్నమాట. సో, దీన్ని మనం యూజ్ చేసుకొని మన బిజినెస్‌కి వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలో చూసుకుందాం. ఈ పర్టిక్యులర్ లింక్ అనేది కూడా చాట్‌లో మేము మీకు షేర్ చేస్తున్నాము. ఇప్పుడే కూడా మీరు చూడొచ్చు. సో, ఇప్పటి వరకు బై ఎనీ చాన్స్ మీకేమన్నా క్వెషన్స్, ఏమన్నా డౌట్స్ ఏమన్నా క్వెషన్స్ ఉంటే గనక మీరు చాట్ బాక్స్‌లో తెలపొచ్చు. ఎండ్ ఆఫ్ ద సెషన్ మేము మీ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తాము. లేదంటే ఎండ్ ఆఫ్ ద సెషన్స్ కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు.
సో, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. సో, ఫస్ట్ ముందుగా ఏంటంటే, మీ దగ్గర ల్యాప్‌టాప్ లేదంటే మానిటర్ ఉంటే గనక, అందులో అక్కడ గూగుల్‌కెళ్ళేసి సెర్చ్ చేయండి. www.wix.com సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటున్నారు గదా! ఇలా అయితే మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు లాగిన్ చేయాల్సుంటుందండి. మీ గూగుల్ మెయిల్ ఐడీ ద్వారాగా, లేదంటే మీ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారాగా కూడా లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే మీకు స్క్రీన్ అనేది కనిపిస్తుంది. వన్స్ ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు గెట్ స్టార్టెడ్ అని ఉందన్నమాట. సో, ఆ బటన్, ఆ ఐకాన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ దానిపైన. వన్స్ మీరు గెట్ స్టార్టెడ్ దానిపైన క్లిక్ చేశారంటే, ఈ టూల్ అనేది మిమ్మల్ని అడుగుతుంది. వెబ్‌సైట్ అనేది మీ పర్సనల్ యూజ్ కోసం చేస్తున్నారా? లేదంటే మీ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ కోసం చేస్తున్నారా అని జెప్పేసి. సో, ఇది మీకోసం చేసుకుంటున్నారు గాబట్టి, మీ బిజినెస్‌కి సంబంధించిన వెబ్‌సైట్ కోసమే గాబట్టి, పర్సనల్ యూజ్ దానిపైన క్లిక్ చేయాల్సుంటుంది. వన్స్ మీరు ఆ ఆప్షన్‌ని క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ చూసుకున్నట్లయితే టైప్ ఆఫ్ బిజినెస్ అండి. మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో లైక్ రెస్టారెంట్, బేకరీ, ఫ్యాబ్రికేషన్, స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సో, ఇలాగా. సో, దీనికి సంబంధించిన ఆహ్, టైప్ ఆఫ్ బిజినెస్ అనేది మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సుంటుందండి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అయితే నేనిక్కడ రెస్టారెంట్ అని బెట్టేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద బిజినెస్. ఇదివరకు ముందు మనం ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసాము. ఇప్పుడు మనము మన బిజినెస్ పేరనేది యాడ్ చేయాల్సుంటుందనమాట. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా రెస్టారెంట్ అనేది సెలెక్ట్ చేశాను కాబట్టి, ఇక్కడ నేను ఏబీసీ రెస్టారెంట్ లేదంటే ఎక్స్‌వైజీ అని కూడా పెట్టాను. దాని తర్వాత మనము నెక్స్ట్ క్లిక్ చేయాల్సుంటుంది. సో, వన్స్ మనము నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత, మన బిజినెస్ ద్వారాగా మన కస్టమర్స్‌కి ఏదైతే సర్వీసెస్ అనేది మనం ఆఫర్ చేస్తున్నామో, సర్వీసెస్ లేదంటే ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాము, లేదంటే ఆఫర్ చేస్తున్నామో, ఆ ఆప్షన్స్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. సో, ఎగ్జాంపుల్‌గా నేను అక్కడ ఇదివరకు ముందు రెస్టారెంట్ అని నేను నా బిజినెస్ అని పెట్టాను. సో, ఇక్కడ కొంత ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అవి నేను సెలెక్ట్ చేసుకుంటాను. లైక్ ఆర్డర్ ఆన్‌లైన్, ఫుడ్, క్యాటరింగ్, రెస్టారెంట్, ఓకేనా? సో, ఇలాగా. ఈ ఆప్షన్స్‌ని నేను సెలెక్ట్ చేసినప్పుడు ఎవరైనా ఆన్‌లైన్ ద్వారాగా ఎవరైనా కస్టమర్స్ సెర్చ్ చేసినప్పుడు నా వెబ్‌సైట్ కూడా వాళ్ళకి కనిపిస్తుందన్నమాట. ఆ ఒక బెనిఫిట్ అయితే ఇందులో ఉంది. ఓకేనా? వన్స్ అది మనము అప్‌డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సుంటుంది. సో, వన్స్ మనము నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మన డాష్‌బోర్డ్‌ని మనము క్రియేట్ చేసుకోవాల్సుంటుంది. డాష్‌బోర్డ్ అంటే ఏంటంటే ఈ పర్టిక్యులర్ వెబ్‌సైటు మనకి ఎలా కనిపించాలి, ఓకేనా? దాని తర్వాత మనకి ఈ డాష్‌బోర్డ్ ద్వారాగా లేదంటే ఈ వెబ్‌సైట్ ద్వారాగా మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఓకేనా? లైక్ ప్రొఫైల్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, లేదంటే ఏమన్నా సర్వీసెస్ ఎడిట్ చేయాలి. దానికి సంబంధించిన డాష్‌బోర్డే ఇదన్నమాట. ఓకేనా? వన్స్ మీరు ఈ స్టెప్‌కెళ్లారంటే ఈజీగా మీకు అర్థమవుతుంది. వన్స్ నేను నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత, మనము ఇక్కడ మనకి బిజినెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసుకోవాల్సుంటుందనమాట. లైక్ డొమైన్ నేమ్ గాని, పేమెంట్ మెథడ్, ఆన్‌లైన్ ఆర్డరు, ఓకేనా? సో, బేసికల్లీ ఇక్కడ దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేను యాడ్ చేసుకుంటూ ఉంటాననమాట. వన్స్ ఈ డీటెయిల్స్ మొత్తం మనం యాడ్ చేసిన తరువాత డిజైన్ యువర్ వెబ్‌సైట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ ఉంటుంది. డిజైన్ యువర్ వెబ్‌సైట్ అని. ఈ ఫీచర్ పైన మీరు క్లిక్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గనక మనము డిజైన్ యువర్ వెబ్‌సైట్ ఆప్షన్ పైన క్లిక్ చేశామన్నమాట. సో, ఈ డిజైన్ యువర్ వెబ్‌సైట్ అంటే ఏంటంటే మన వెబ్‌సైట్ అనేది ఎలా కనిపించాలి? ఓకేనా? లైక్ ఫస్ట్ మీ ప్రొడక్ట్స్ ఉంటాయా? లేదంటే సర్వీసెస్ ఉంటాయా? లేదంటే మీ బిజినెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయా? ఓకేనా? బేసికల్లీ ఈ టెంప్లేట్ అన్నమాట. ఓకేనా? ఇది మనం క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. సో, బై చాన్స్ ఇప్పటి వరకు మీకేమన్నా డౌట్, ఎనీ క్వెషన్స్ ఇలాగేమన్నా ఉంటే గనక మీరు చాట్ బాక్స్‌లో తెలపొచ్చు. లేదంటే ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో మీరు మమ్మల్ని అడగొచ్చండి. మేము మీకు ఆన్సర్ చేస్తామన్నట్టు.
సో, ఇప్పటి వరకు మనము లైక్ మన బిజినెస్ డీటెయిల్స్ అనేది ఇచ్చాము. డాష్‌బోర్డ్ అనేది క్రియేట్ చేసాము. ఓకేనా? దాని తర్వాత వెబ్‌సైట్‌కి సంబంధించిన టెంప్లేట్ లైక్ డిజైన్ అనేది క్రియేట్ చేసాము. ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇచ్చిన తర్వాత, మనం ఒకసారి దాన్ని రివ్యూ చేయాల్సుంటుందండి. ఎందుకంటే, మళ్ళీ బ్యాకెళ్ళి ఎడిట్ చేసుకోవడానికన్నా, ఫస్టు ఫస్టే మనం రివ్యూ చేసుకుంటే కొంచెం బెటరనమాట. ఆ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. లైక్ మన బిజినెస్ లోగో గాని, మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లైక్ మొబైల్ నంబర్, లేదంటే మన జీమెయిల్ ఐడీ ఓకేనా? లేదంటే మన ఈమెయిల్ దీనికి సంబంధించిన ఎనీ ఇన్ఫర్మేషన్ ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిగుంటుంది. వన్స్ మీరు రివ్యూ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేశారంటే, ఇక్కడ మీరు ఆహ్, మీ వెబ్‌సైట్‌కి థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. థీమ్ అంటే ఏంటంటే కలర్. ఓకేనా? ఎటువంటి కలర్‌లో మీ వెబ్‌సైట్ అనేది ఉండాలి. ఓకేనా? అది మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. సో, నేనిక్కడ వన్ ఆఫ్ ద కలర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ నేను నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ మనం చూసుకోవచ్చు సెలెక్ట్ ద లేఔట్ అని మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఏవైతే మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చామో, డిజైన్ ఏవైతే చేశామో, ఈ టెంప్లేట్ ద్వారాగా ఏదైతే మనము ఇన్ఫర్మేషన్ మొత్తం అప్‌డేట్ చేశామో, అవన్నీ ఇప్పుడు ఇక్కడ మీకి విజిబుల్‌గా ఉంటాయండి. ఓకేనా? సో, ఇక్కడ మనము ఆ లేఔట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, మీ లోగో ఎటువైపు ఉండాలి? ఓకేనా? మీరు ఇచ్చిన అప్‌డేట్ చేసిన డిజైన్స్ అనేది ఎటువైపు ఉండాలి? లైక్ టాప్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అప్, డౌన్ ఏ లొకేషన్‌లో అయితే కరెక్ట్‌గా ఉండాలో అది మీరిక్కడ లేఔట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇవన్నీ చేసుకున్న తరువాత నెక్స్ట్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు. యాడింగ్ పేజెస్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకేనా? ఈ ఆప్షన్‌లో ఈ పర్టిక్యులర్ పేజ్‌లో మనకి ఏం ఓపెన్ అవుతుందంటే లైక్ అడిషనల్ డీటెయిల్స్ అండి. ఓకేనా? లైక్ అబౌట్ అస్, కాంటాక్ట్ పేజ్ ఓకేనా? మనకి ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి యాడ్ చేసుకోవడానికి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మళ్ళీ మీరు ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చన్నట్టు. వన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సుంటుంది. సో, వన్స్ ఈ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ అయిన తరువాత, ఇక్కడ మనం చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ కంగ్రాచ్యులేషన్ యూ హావ్ కంప్లీటెడ్ అని చెప్పేసుంది. బేసికల్లీ మనం ఏం చేసామంటే, ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నామన్నట్టు. ఓకేనా? వెబ్‌సైట్ లాంచ్ చేయడానికి ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఆహ్, ఇప్పుడు మొత్తం రెడీగా ఉంది. ఇక్కడ మనకి ఆప్షన్ గూడా ఉంటుందనమాట. టేక్ వెబ్‌సైట్ లైవ్ అని జెప్పేసి వన్స్ మీరు దానిపైన మీరు క్లిక్ చేశారంటే, ఈ వెబ్‌సైట్ అనేది లైవ్ అయిపోతుంది. ప్లస్ కింద గూడా మనకి ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా? క్లిక్ హియర్ లేదంటే వ్యూ హియర్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది గదా! ఆహ్, డౌన్ లెఫ్ట్ సైడ్‌కి దానిపైన మీరు క్లిక్ చేశారంటే, మీ వెబ్‌సైట్ అనేది మీరు చూసుకోవచ్చు. ఎలా ఓపెన్ అవుతుంది అని జెప్పేసి. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. మీ వెబ్‌సైట్ అనేది ఇప్పుడు లైవ్ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ ఇప్పటి వరకు ఏదైతే మీకు కనిపిస్తుందో, ఇది మీకు మాత్రమే విజిబుల్‌గా ఉంటుందండి. ఓకేనా? ఓన్లీ మీకు మాత్రమే విజిబుల్‌గా ఉంటుంది. బేసికల్లీ ఏంటంటే, మీరు ఒక ప్రివ్యూ మోడ్‌లో ఉన్నారన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇంకొక చిన్న ఆప్షన్ ఏంటంటే, మొబైల్ వ్యూ ఆర్ డెస్క్‌టాప్ ఆర్ ల్యాప్‌టాప్ వ్యూ. ఓకేనా? సో, మీరు మొబైల్ ద్వారా ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తున్నాయండి. టాప్ లెఫ్ట్ సైడ్‌లో ఓకేనా? ఆహ్, మొబైల్ లేదంటే డెస్క్‌టాప్ ఆప్షన్. సో, మీరొకసారి చెక్ చేసుకోవచ్చు. మీ వెబ్‌సైట్ అనేది మొబైల్‌లో ఎలా కనిపిస్తుంది? దాని తర్వాత డెస్క్‌టాప్ లేదంటే ల్యాప్‌టాప్‌లో ఎలా కనిపిస్తుందనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికండి ఇక్కడ ఒక చిన్న డెమాన్‌స్ట్రేషన్ అనేది ఇస్తున్నామండి. ఒక డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాము. ప్రస్తుతానికి మనము మన వెబ్‌సైట్ విక్స్ అనే టూల్ యూజ్ చేసుకొని మనము క్రియేట్ చేసామండి. అలాగే విక్స్ లాగేనే వెంబ్లీ అనే టూల్ ఉంది. వర్డ్‌ప్రెస్ డాట్ కామ్ అనే టూల్ ఉంది. జోహో సైట్స్ కూడా ఉంది. గోడాడీ వెబ్‌సైట్ బిల్డర్ అని గూడా ఒక వెబ్‌సైట్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ గూడా మనకి వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి ఈ టూల్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇక్కడ గూడా మీరు చూసుకోవచ్చు. లైక్ కస్టమైజేషన్ అనేది ఎలా ఉంది, దానికి సంబంధించిన థీమ్స్ అన్నమాట. హోస్టింగ్స్, దాని తర్వాత యాడ్ ఆన్స్,
దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడున్నాయి. మీకు సంబంధించిన బిజినెస్‌కి, దాని తర్వాత ప్రొడక్ట్స్‌కి, దాని తర్వాత మీకున్న బడ్జెట్ ప్రకారంగా ఈ టూల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మేము మీకి ఇవ్వాలని అనుకుంటున్నాము. రిసోర్స్ లింక్స్ అండి ఇవి. ఓకేనా? ఆహ్, లైక్ వెబ్‌సైట్ మీరు క్రియేట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు మీ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాల్సుంటుంది. ఓకేనా? లేదంటే బై ఎనీ చాన్స్ జిఫ్ లేదంటే మినీ వీడియో అనేది యాడ్ చేసుకోవాల్సుంటుంది. ఆ సమయంలో మనము ఇలాగా కెమెరా తీసుకొని ఆహ్, ఆ వీడియో తీసి ఎడిట్ చేయడానికి కుదరదు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని లింక్స్ అయితే ఉన్నాయండి. లైక్ కొన్ని వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఆల్ ద ఫ్రీ స్టాక్, ఫ్రీ పిక్, ఎన్వాటో ఎలిమెంట్స్, పిక్సెల్స్, పిక్సబే ఇలాగా ఈ వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు లాగిన్ అయ్యారంటే ఫ్రీగా మీకీ ఇమేజెస్ దొరుకుతాయి, వీడియోస్ దొరుకుతాయి. ఓకేనా? ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని వెబ్‌సైట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఇమేజెస్ అనేది అక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ఫోర్బ్స్ స్టడీ ఎవరైతే ఇలాగ వాళ్ళ స్మాల్ స్కేల్ బిజినెస్‌కి వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారో నియర్లీ వాళ్ళకొక 15-50% బిజినెస్ అనేది పెరుగుతూ ఉందండి. ఓకేనా? కంపారేటివ్‌లీ లైక్ ఎవరైతే ఆన్‌లైన్‌లో లేరో వాళ్ళకంటే ఎవరికైతే వెబ్‌సైట్ ఉందో వాళ్ళకి బిజినెస్ అనేది పెరుగుతుందనమాట. సో, ఇప్పటి వరకు ఈ సెషన్ అనేది మీకి ఈజీగానే ఉంది. ఈజీగా అండర్‌స్టాండ్ అయింది. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అని నేను అనుకుంటున్నానండి. ఓకేనా? సో, ఇప్పుడు బై ఎనీ చాన్స్ మీకేమన్నా క్వెషన్స్, ఎనీ డౌట్ ఉంటే ఇప్పుడు మీరు అడగొచ్చు. మేము మీకు ఆన్సర్ చేస్తాము. థాంక్ యూ.